హాయ్ అండి. ఈరోజు స్పెషల్ వెజ్ బిర్యానీ. ఫస్ట్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్, మిర్చి, క్యారెట్, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్నీ రైసు అన్నీ కొలుచుకొని పక్కన పెట్టుకున్నాను. అదే గ్లాస్తో వాటర్ కూడా పోసుకోవాలండి. రైస్ కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ తర్వాత స్టవ్ ఆన్ చేసి రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకుంటున్నాను అండి. దీంట్లో అయితే నాకు బాగా వస్తుంది, అందువల్ల అందులో చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేస్తున్నాను అండి. అవి కొంచెం వేగినాక ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చిని. అట్లా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత క్యారెట్ వేస్తున్నాను. దాంట్లోనే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేస్తున్నాను. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేస్తున్నానండి. పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. బాగా వేగిపోయినాయి కదండి. ఈసారి వాటర్ వేస్తున్నాను. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. గ్లాస్ రైస్కి మూత పెట్టేసి వాటర్ వేడెక్కనివ్వాలండి. అందులోనే కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ లేదా కల్లుప్పు, వాటర్లోనే కదండి వేసేది, కల్లుప్పు వేస్తున్నాను నేనైతే. బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని వాటర్ వేడవ్వాలండి. వాటర్ మరగాలి. వాటర్ బాగా వేడెక్కినాయి కదా, ఇందులో రైస్ వేసేస్తున్నానండి. కడిగి పెట్టుకున్న రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మధ్యలో కొత్తిమీర వేసుకోవాలండి కొంచెం. ఒకసారి మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఓకే అండి, రెడీ అయిపోయింది రైస్. రైస్ అయితే ఉడికిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా పైన. అయిపోయిందండి, బిర్యానీ రెడీ అయిపోయింది. వేడి వేడి వెజిటేబుల్ రైస్ బిర్యానీ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.